పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఎన్నికలు యథావిధంగా డిసెంబర్ 27న జరపాల్సిందే అని హైకోర్టు తీర్పు ఇవ్వడమే కార్మికులు గెలిచినట్లుగా ఏఐటీయూసీ గెలిచినట్లుగా భావిస్తున్నారన్నారు. కార్మికుల పక్షాన ప్రభుత్వం ఏదైనప్పటికీ కార్మికులకు అండగా ఉంటా పోరాటం చేసేది ఏఐటీయూసీ అని కార్మిక పక్షంగా అంటూ కార్మిక హక్కులను కాపాడుతుందని అన్నారు. 27న జరిగే కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీని ఆదరించి కార్మికులు గెలిపించుకోవాలని, కార్మిక హక్కులను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల ఎన్నికలు వాయిదా వేయించాలని గత ప్రభుత్వాలు అప్పుడున్న టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే సింగరేణిలో వాళ్ళ అనుకూలమైన సంఘం ఉండాలని, సింగరేణి నుంచి వేలాది కోట్ల రూపాయలు తీసుకుపోవచ్చని, ఏఐటీసీ లాంటి సంఘం గెలిస్తే ఇవి అడ్డుకుంటారనే భయంతో సింగరేణిలో ప్రయత్నం చేశారు. గతంలో అనేక సార్లు వాయిదాలు వేయించిన సెప్టెంబర్ నెలలో అప్పుడున్నటువంటి ఎనర్జీ సెక్రటరీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్టమని యాజమాన్యం ప్రభుత్వాలు కూడా అంగీకరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత డిసెంబర్ 27 ఆనాడే నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఇవాళ మళ్ళీ కోర్టుకు పోయి ఎనర్జీ సెక్రటరీ ఎన్నికలు ఆపాలని పోతే నిన్న 21వ తారీఖు నాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ గారు చేసిన వ్యాఖ్యలు అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు సింగరేణి యాజమాన్యానికి కూడా చెప్పపెట్టేలాగున్నాయి. ఆయన అడిగాడు అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ని, ఇవాళ ప్రభుత్వాలు మారితే అధికారులు కూడా మారుతారా? మీరు ఆనాడు ఒప్పుకొని మీరు ఎందుకు మారుతున్నారు? అసలు సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? దీనిలో రాజకీయ జోక్యం ఎందుకని చెప్పేసి ఆయన అడిగాడు. అట్లనే సింగరేణి యాజమాన్యాన్ని కూడా మొన్న 4వ తారీఖు నాడే 13 కార్మిక సంఘాలు మేనేజ్మెంట్ కూడా 27 ఎన్నికకి ఒప్పుకొని సంతకాలు పెట్టారు కదా. మళ్ళీ ఇవాళ మీరు 10 సంఘాలతోటి రాయించుకొని ఎన్నిక వాయిదాయాలని పట్టుకొచ్చారు కదా. అంటే మీరు కార్మిక సంఘాలను కూడా మేనేజ్ చేస్తున్నారా అని చెప్పేసి ఆయన అడిగాడు. ఇది యాజమాన్యానికి చంపపెట్టి కాదా? కాబట్టి ఇవాళ కార్మిక ఏదైతే యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ ఇలాంటి విధానాలు అవలంబిస్తే న్యాయస్థానంలోనే ఇవాళ కార్మికులకు విజయం చేకూరింది. ఇవాళ ఇది సింగరేణి కార్మికుల విజయం, హైకోర్టు తీర్పు. అట్లనే రేపు కార్మిక క్షేత్రంలో కూడా అదే తీర్పు కార్మికులందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఏఐటీసీ నక్షత్రం గుర్తుని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి 4 రోజులు కాకముందే ఇక్కడ టీబీజీ కేసు నాయకులు మేము రాజీనామా చేస్తామని చెప్పడం అంటే అసలు ఇది కార్మిక సంఘమే కాదని మేము గత 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. గతంలో కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఉన్నారు, లేకపోతే పోయారు. ఈ అధికార పార్టీ సంఘాలు కేవలం పైరవేల కొరకే తప్ప కార్మిక సేవ చేయాలని దృక్పథంతో కార్మిక సంఘాలు పెట్టినవి కావు. దానిలో భాగంగానే వీళ్ళు ఇవాళ టీఆర్ఎస్ ఓడిపోగానే చేతులు ఎత్తేశారు. అయితే వాళ్ళు వివిధ సంఘాల వైపు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని కూడా కార్మికులు అడుగుతున్నారు, మరి మీరు వాళ్ళని చేర్చుకుంటారా అని. మేము ఒకటే చెప్తూ ఉన్నాం, ఎవరైతే అవినీతికి పాల్పడరో, ఎవరైతే యాజమాన్య పంచాన చేరి కార్మికులకు ద్రోహం చేశారో అలాంటి నాయకులు ఎంతటి వారైనా ఏఐటీసీలో తీసుకునే సమస్య లేదు. ఎవరైతే ఆనాడు తెలంగాణ వాదంతో టీబీజీ కేసులో చేరారో లేదా కార్మికులకు సేవ చేశారో, ఎవరినైతే కార్మికులు ఇవాళ బావుల మీద ఎవరైతే ఆప్యాయంగా ఉన్నారో కార్మికులతోటి, అట్లాంటి వాళ్ళని తప్పనిసరిగా ఏఐటీసీలోకి ఆహ్వానిస్తాం. వాళ్ళకి సముచిత స్థానం కూడా కల్పిస్తామని ఏఐటీసీగా తెలియపరుస్తాం.